See, the 17th the 17th term of an AP exceeds its 10th term by 7. అంటే 17th టర్మ్ అనేది 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? A17 మైనస్ A10 is equal to 7. We know that A17 minus A10 means it is nothing but 70 is equal to 7. Therefore, D is equal to 7 by 7 is equal to 1. ఇదివరకు చాలాసార్లు చెప్పాను 17th టర్మ్కి 10th టర్మ్కి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ 17 మైనస్ 10 7 డీస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇలా చేయొచ్చు. అదర్వైజ్ 17th టర్మ్ మీన్స్ A17 is equal to A plus 16D. 10th term A10 A plus 90. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 7 అని ఇచ్చాడు బై 7. సో therefore A10 is equal to minus 16 minus A17 minus A10, the value is 7. So 7 is equal to 70. D is equal to 7 by 7. అంటే సింపుల్గా ఒక హాఫ్ మార్క్ కానీ ఇస్తే సింపుల్గా ఎలా అయినా చేయొచ్చు, లేదంటే ఎలా అయినా చేయొచ్చు. సో విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ in this AP will be 132 more than 54th term. అంటే 54వ టర్మ్ కన్నా 132 ఎక్కువ ఉంటుంది. సో whereas here A is equal to 3, D is equal to second term minus third or third term minus second. 15 minus 3 that is equal to 12. సో ఏ ఉంది, డి ఉంది. ఫస్ట్ మనం 54th టర్మ్ కడదాం. సో టు ఫైండ్ 54th టర్మ్ మీన్స్ వీ కెన్ యూజ్ ఫార్ములా ఏఎన్ ఫర్ A54. వాట్ ఈజ్ ఏఎన్? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో A54th term is equal to A is 3, n is 54 minus 1 into d is 3. So 3 plus 54 minus 1, 53, d is not 3, 12, sorry, d is 12. So 53 into 12. First మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ ముందు చేయాలండి. సో 3 plus 53 into 12 means 12 3 is 636. So we obtained 639. This is A54th term, 639. But మనకు required term ఏంటి? It will be 132 more than 54th term. Therefore, what is our required term is equal to 54th term కన్నా 132 ఎక్కువ ఉండాలండి. సో 639 plus 132. Now this is equal to 771. సో 771 అనేది విచ్ టర్మ్, ఎన్నో టర్మ్ అవుతుంది? let us take it as an is equal to 771 అనుకుందాం. దెన్ సో ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. వేరేజ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 771. జే ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మీన్స్ మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. ఎన్నో టర్మ్ అనేది ఎన్ ఎంత అయితే
ఇది 771. ఏఎన్ వాల్యూ 771 అవుతుంది అనేది మన క్వశ్చన్ అండి. సో డి ఈస్ 12. సో ప్లస్ 3 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? 771 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ n మైనస్ 1. 12 into n minus 1. 12 into n minus 1. So 771 minus 3 means 668. 660. So 768 is equal to 12 into n minus 1. 12 తీసుకొస్తే ఏమవుతుంది? 768 by 12 is equal to n minus 1. So 12 1 ja 12 6 ja 72, 48 ఉంది 4. So therefore n minus 1 is equal to 64, whereas n is equal to 64 plus 1, that is equal to 65. What is our n? N is equal to, so that is 132 more than 154th is 65th term. 65th, this is the answer.